హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ ఇంకా ఆగే ఓపిక లేదు ఫ్యాన్స్కి అందరికీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఒక కిక్ ఇచ్చింది జనాలకి. అదే డైరెక్టర్తో మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది. అంటే ఆ కిక్కు, ఆ ఎంటర్టైన్మెంట్ అని హరీష్ శంకర్కి ఒక ఐడియా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ని ఎలా చూపిస్తే జనాలు హ్యాపీ ఫీల్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు అనేటువంటి థాట్స్ డెఫినెట్గా ఉంటాయి అనమాట. సో అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్న సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఇప్పుడు 2 రోజుల్లో, కరెక్ట్గా 2-3 రోజుల్లో 19th మన ముందుకు రాబోతుంది. కాకపోతే ఇందులో చిన్న ఇవైతే జరిగినాయి. అంటే సాంగ్స్కి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చాడు, సాంగ్ మళ్ళీ తమన్ వచ్చాడు, అది కొంత డిస్టర్బెన్స్ అయింది, అది ఇది అని అన్నారు. కానీ మరి తమను ఒక అద్దరిపోయే లెవెల్లో మ్యూజిక్ ఇచ్చారని చెప్పి నేను హరీష్ శంకర్ గారు కూడా చెప్పారు. సెన్సార్ రిపోర్టు రివ్యూ అయితే లీక్ అయిందనమాట. యాక్చువల్గా ఏంటి అంటే సినిమా అసలు జామ్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ తోటి నిజంగా బాక్సులు బద్దలైపోయే రేంజ్లో ఉందని చెప్పి అయితే రివ్యూ వచ్చింది. సో కాబట్టి ఏంటంటే గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ది అదే లెవెల్లో ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఓకే, ఆ టైప్లో ఉందనమాట. జనరల్గా వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంకా హరీష్ శంకర్ మానియా కనపడుతుంది. దాంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ జాంపా. గబ్బర్ సింగ్లో కూడా అంతే కదా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రేంజ్లో ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చుకుంటా స్టోరీ మారుతుంది. ఫస్ట్ హాఫ్లో రాశి కన్నా ఉన్నటువంటి ఎపిసోడ్స్ కానీ ఇవి కానీ చాలా బాగుంటాయి. అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అనేది రాదు. సినిమా చూస్తున్నా ఒక్క మినిట్ కూడా, ఒక్క సీన్ కూడా అరే ఇది బాగాలేదు అది బాగాలేదు అనేటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే అస్సలు రాదు అని చెప్పి ఇన్సైడర్ రివ్యూలు పెట్టారనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా, దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. సోషల్ మీడియాలో వచ్చినటువంటిది, మీరు కావాలంటే వెళ్ళి న్యూస్లో అయితే చదువుకోవచ్చు. సో ఆ న్యూస్లో సోషల్ మీడియాలో ఉన్న దాని ప్రకారం ఏంటంటే మాత్రం ఇది అవుట్ ఎంటర్టైనర్. ఇంకా మన పవర్ స్టార్ మేనరిజమ్స్ మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ మేనరిజమ్స్ అనమాట. అంటే పర్టికులర్ సీన్ వచ్చినప్పుడు ఆ ఎలివేషను, ఆ పెర్ఫార్మెన్సు, ఆ డైలాగులు అవన్నీ ఆ చెప్పే విధానం కానీ రొటీన్గా వెళ్ళిపోయినట్టు ఉండదు సినిమా. అసలు ఆయన వచ్చినప్పుడు ఆ పర్టికులర్ సీన్ అంతా మారిపోద్ది అనమాట. చూసే వాళ్ళకి కూడా ఆ ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్లో ఉంటుంది. తర్వాత ఇంకా ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ అది కూడా సూపర్ ఉంటుందని చెప్పి ఇంకా అక్కడి నుంచి యాక్షన్ ప్యాక్డ్ డ్రామా స్టార్ట్ అవుతుందని చెప్పి రివ్యూలో రాశారనమాట. సెకండ్ హాఫ్లో ఇంకా శ్రీలీల ఎంటర్టైన్ చేసిందని చెప్పి చెప్తున్నారు. అవి కూడా సూపర్ ఉన్న ఎపిసోడ్స్ అని చెప్పి ఈ ఇన్సైడర్ రిపోర్ట్లో వీళ్ళైతే రాశారనమాట. సో ఏది ఏమైనా ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి, పాజిటివ్ రివ్యూ, పాజిటివ్ న్యూస్ తోటి బయటకు వచ్చింది. సో ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సులు బద్దలు కొట్టడానికి మాత్రం 3 daysలో మన ముందుకి రాబోతుంది. వెయిట్ ఫర్ దట్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.